విషయాన్ని నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని కొరకు, దేవుని పరిచర్యలో దేవుడు మనకిచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి దేవుని కొరకు మనం నిలబడినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఎలాంటి కార్యాలు చేస్తాడు. దేవుని మహోన్నతమైన సంకల్పాన్ని, ఆయన ప్రేమను ఈ 2026లో దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఆయన ప్రేమ మన జీవితాలకు ఎంత అద్భుతమైన సాధనాలుగా ఉంటుందో, ఆయన ప్రేమ మన జీవితాలను ఏ రీతిగా ఘనపరుస్తుందో, దేవుని ప్రేమ మన జీవితాలను ఎలాగ నిలబెడుతుందో ఒక అద్భుతమైన చారిత్రక విషయాలను మనము పరిశీలన చేసుకుందాం. మనందరికీ తెలిసిన పాఠము సంఖ్యాకాండములో ఒక అద్భుతమైన చరిత్ర మనకి కనబడతా ఉంది. సంఖ్యాకాండము 27వ అధ్యాయము మొదటి 8 వచనాల్లో ఒక అద్భుతమైన చరిత్రకు పునాది వేయబడింది. దాదాపుగా ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వారు ప్రయాణమై మోయాబు మైదానానికి వచ్చారు. అక్కడ రాయబడిన మాట సంఖ్యాకాండము 26వ అధ్యాయము 4వ వచనములో చివరిగా కనపడుద్ది. ఇజ్రాయేలీలు మోయాబు మైదానములలో యెరికో వద్దనున్న యార్దాను దగ్గర ఉండగా. మోయాబు మైదానం అంటే వారు దాదాపుగా 40 సంవత్సరాలు వారు ప్రయాణము చేశారు. ఇప్పుడు వారు ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నారంటే దేవుడు వారికి వాగ్దానము చేసిన వాగ్దాన భూమికి వెళ్ళబోతూ ఉన్నారు. ఇప్పుడు దేవుడు వారికి ఇవ్వబోతున్న ఆ భూమి ఎవరెవరికి ఏ భాగము ఉండాలి, ఎవరు ఎక్కడ ఉండాలి, ఆ భూభాగంలో ఎవరు ఎక్కడ నివాసం ఉండాలి అనే దాని కొరకు అసలు ఎంతమంది ఉన్నారు, ఆ భూభాగాన్ని ఎవరికి స్వాచ్ఛంగా ఇవ్వాలని దేవుడు ఏమన్నాడు అంటే జనాభా లెక్కలు రాయమన్నాడు, సెన్సస్ రాయమన్నాడు. ఏం రాయమన్నాడు? ఎంతమంది ఉన్నారు, అసలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే నేను వారికి ఏమైపోతున్నాను, స్వాచ్ఛమును, వాగ్దాన భూమిని, అంటే దేవుని యొక్క స్వాచ్ఛము, దేవుడు ఇవ్వబోతున్న అద్భుతమైన ఆస్తి, మనుషులిచ్చే వాటికంటే దేవుడిచ్చే బహుశ్రేష్టమైన స్వాచ్ఛాన్ని గురించి అన్నప్పుడు వారు జనాభా లెక్కలు రాశారు. 20 సంవత్సరాలు పైబడి పురుషులను మాత్రమే అక్కడ జనాభా లెక్కల్లో రాశారు. ఎంతమంది? 20 సంవత్సరాలు పైబడిన వారు. టోటల్గా ఇప్పుడు కానాను దేశానికి వెళ్ళబోతున్న పురుషుల సంఖ్య ఎంత ఉంది అంటే, పురుషుల సంఖ్య, ఏ సంఖ్య చెప్పండి? పురుషుల సంఖ్య ఎంత ఉందంటే సంఖ్యాకాండం 26వ అధ్యాయము 51వ వచనములో ఏమని రాయబడిందంటే, నేను చదువుతున్నాను. ఇజ్రాయేలీలలో లెక్కింపబడిన వీరు 6,01,730, అంటే 6 లక్షలు అనుకుందాం. అందులో 20 సంవత్సరాలు లోపు ఉన్నవారు లెక్కింపబడలేదు. అందులో చిన్నపిల్లలు లెక్కింపబడలేదు. అందులో స్త్రీలు లెక్కింపబడలేదు. కానీ చరిత్రలో అసలు ఇజ్రాయేలీలు వాగ్దాన భూమికి చేరుకునే సమయానికి ఎంతమంది అంటే 25 లక్షల నుండి 30 లక్షల మంది ఉన్నారట. ఎంతమంది? 25 లక్షల నుండి 30 లక్షల మంది. కొంతమంది 25 లక్షలు అన్నారు, కొంతమంది 30 లక్షల మంది వరకు ఉండొచ్చు అన్నట్లుగా అన్నారు. ఎందుకంటే ఇక్కడ కేవలం పురుషుల సంఖ్య మాత్రమే లెక్కింపబడింది. అది కూడా 20 సంవత్సరాల పైబడిన వారు, అంటే ఎవరైతే యుద్ధం చేయగలిగిన సమర్థులో వారిని మాత్రమే ఇక్కడ లెక్కించబడ్డారు. అంటే పితృస్వామ్య వ్యవస్థ, పురుషులకు మాత్రమే స్థానము ఇవ్వబడే విధానం. ఎవరికి కొంత స్థానం? పురుషులకు మాత్రమే స్థానము ఉంది. ఇప్పుడు మరి జాగ్రత్తగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు అలాంటి పరిస్థితిలో ఒక అద్భుతమైన సన్నివేశం మనకు కనబడతా ఉంది. అదే 27వ అధ్యాయంలో ఒక ఆయన కనబడుతున్నాడు, ఒక వ్యక్తి, అతని పేరు సెలోపెహదు. ఏం పేరు చెప్పండి? సెలోపెహదు. అతనికి కుమారులు లేరు. ఎవరున్నారంటే కుమార్తెలు ఉన్నారు. ఎవరున్నారు? కుమార్తెలు ఉన్నారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయాన్ని
మనము ఆలోచన చేయబోతున్నాం. బహుశా చాలాసార్లు మీరు చదువుంటారు. ఇది సంఖ్యాకాండము 27వ అధ్యాయము 8 వచనాల్లో ఉన్న చరిత్ర చాలాసార్లు మీరు చదువుంటారు. కానీ కొన్ని విషయాలు ఈరోజు మనము జాగ్రత్తగా ఆలోచన చేయబోతూ ఉన్నాము. కుమారులు లేని కుటుంబానికి ఏమి లేదంటే భూభాగము లేదు. కుమారులు లేని కుటుంబానికి అంటే ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఏమి లేదంటే ఆస్తి లేకపోయినా పర్లేదు, దేవుడిచ్చే ఆస్తిలో వీళ్ళకి ఏమి లేదు స్థానము. అంటే చరిత్రలో ఆడవాళ్ళకి స్థానము లేని పరిస్థితి. ఎంత బాధో చూడండి. అక్కడ అందరికీ ఆస్తి ఇవ్వడానికి యోధా పెద్దలు నాయకులు నిర్ణయించారు. ఇప్పుడు ఎవరు అంటే అక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఆయన పేరు ఏమని చెప్తూ ఉన్నాను, సెలోపెహదు. అతనికి కొడుకులు లేరు. అంటే ఇప్పుడు చరిత్రలో అతని పేరు తీసివేయబడుతుంది. ఎందుకంటే ఎవరికైతే కొడుకులు లేరో వాళ్ళకి వంశము లేదు అనే సిద్ధాంతము అనే విధానంలో యోధా జాతి ముందుకు వెళుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ 5 కుమార్తెలకు ఐదుగురు కుమార్తెలే ఉన్నారు. వారికి ఎవరు లేరంటే పిల్లలు లేరు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళ పేర్లు అక్కడ రాశాడు. మొదటి పేరు మహ్లా. మహ్లా అనే పేరుకు 2 అర్థాలు ఉన్నాయి. మహ్లా అనే మాటకు అర్థము బలహీనత లేక వ్యాధి అని అర్థము, లేకపోతే క్షమించుట, లేకపోతే నృత్యం అనే అర్థం. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు పేరుకు తగ్గట్టుగా బహుశా ఆమె బలహీనురాలు అని చరిత్రకారులు ఆమె గురించి రాశారు. ఆమెకున్న ఆమె పుట్టుక పరిస్థితి ఒకవేళ అనారోగ్యంతో ఆమె పుట్టుంటుంది. అందుకని దాన్ని బట్టి వాళ్ళు ఆ పేరు పెట్టి ఉండవచ్చు అని చరిత్రకారులు చెబుతూ ఉన్నారు. ఆమె పేరు మహ్లా. ఆమె ఎవరు అంటే బలహీనురాలు. రెండవ పేరు నోయా. ఈ మాట మనం చూసినప్పుడు నోయా అనే మాటకు అర్థము కదలిక లేకపోతే సంచారము అని అర్థం వస్తుంది. కదలిక లేక సంచారము అంటే జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు కదలిక అంటే పేరుకు తగ్గట్టుగా ఆమె నిలబడలేదు, కదిలింది. తన సహోదరులతో కలిసి ఏం చేసింది? కదిలింది. దేని కొరకు? తండ్రి పేరు తుడిచిపోకూడదని, చరిత్రలో మా నాన్న పేరు ఉండాలి, దేవుడిచ్చే ఆశీర్వాదం మాకు కూడా కావాలని కదిలించిన వ్యక్తిగా నోయా పేరు కనబడుతుంది. మూడవది హోగ్లా. హోగ్లా అనే మాటకు అర్థము పక్షి, ఒక రకమైన పక్షి, లేకపోతే గెంతుట. మరొక మాట ఉంది తిరుగుట. తిరుగుట అనే మాట అర్థం కనబడుతూ ఉంది. అంటే ఈ పేరుకు అర్థము స్వేచ్ఛ. వారు దేవుడు దగ్గరకు స్వేచ్ఛగా వచ్చారు. దేవుని దగ్గరికి భయపడతా రాలేదు. దేవుడు మాకు తండ్రి వంటి వాడు అని స్వేచ్ఛ కలిగి దేవుని దగ్గరికి వచ్చినట్లుగా ఆ పేరు యొక్క భావం కనబడుతుంది. నాలుగవది మిల్కా. మిల్కా అనే మాటకు అర్థము రాణి, లేకపోతే ఆలోచన చెప్పేది. ఎంత అద్భుతమైన మాట. నిజంగా వాళ్ళు 5 రాణులలాగా ఫీల్ అయ్యి మా తండ్రి అయిన దేవుడు మహారాజు దగ్గరికి మేము వెళ్ళి మా విన్నపాన్ని తెలియపరుస్తాం, మా అవసరతను తెలియపరుస్తామని వారు సిద్ధపడి వెళ్ళారు. 5 ఆడవాళ్ళు. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు 5వ అమ్మాయి పేరు తిర్సా. తిర్సా అనే మాటకు అర్థము మనోహరమైన, లేకపోతే ఆనందం. బహుశా వీళ్ళ 5 గురించి మీరు చాలాసార్లు చదువు ఉంటారు అని అనుకుంటున్నాను. వీళ్ళ గురించి మీరు వినే ఉంటారని అనుకుంటున్నాను. ఈ 5 స్త్రీలు, ఈ 5 యవ్వన బిడ్డలు వేరు వేరు స్వభావాలు కలిగిన వారు, వేరు వేరు భావాలు కలిగిన వారు, వేరు వేరు ఆలోచనలు కలిగిన వారు, వేరువేరుగా వాళ్ళ మనస్తత్వాలు, వేరువేరుగా వారి పరిస్థితులు ఉన్నప్పటికీ వాళ్ళు 5 ఏకమై తండ్రి పేరు నిలబెట్టడానికి వాళ్ళు సిద్ధపడ్డ వీర వనితలు. జగత్కి మాట మనం ఆలోచన చేయాలి. అంటే ఆడపిల్లలుగా, ఆడవారిగా నీవు చరిత్రలో నిలబడాలనేది దేవాతి దేవుని యొక్క కోరికై ఉన్నది. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఆడవాళ్ళంటే ఎందుకు పనికిరాని వారనో, ఎందుకు చేతకాని వారనో, వారి జీవితాలు అర్థం వ్యర్థం లేనివారుగా అన్నట్లుగా మనం ఉండకూడదు. పురుషునికి మించిన కార్యాలు
చేసిన ఆ స్త్రీల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు 5 విషయాలు వారి జీవితంలో నుండి మనం పరిశీలన చేయబోతున్నాం. చరిత్రలో నుండి ఇజ్రాయేలు చరిత్రను తిరగు రాసిన ధీరవనితలు, ఇజ్రాయేలు చరిత్రను, దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రణాళికను అద్భుతమైన మార్చివేసిన వ్యక్తులుగా వీళ్ళ 5 కనబడుతూ ఉన్నారు. వాస్తవానికి అక్కడ అసాధ్యము అయిన విషయం వాళ్ళ ముందు ఉంది. అసాధ్యం అంటే ఇజ్రాయేలీలు ఎవ్వరూ కూడా పురుషుడి స్థానాన్ని స్త్రీకి ఇవ్వరు. ఏ స్థానాన్ని? ఇజ్రాయేలీలు ఎవరు కూడా పురుషుడి స్థానాన్ని స్త్రీకి ఇవ్వరు. మనం కూడా చూడండి, ఆడవాళ్ళు ఉద్యోగం చేయకూడదు, ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండాలి అనేది మన సాంప్రదాయం ఉందా? మన సాంప్రదాయమే కదా ఇది. పురుషుడు మాత్రమే కష్టపడాలి, పని చేయాలి, పురుషుడు ఏమన్నా చెయ్యాలి, స్త్రీ మాత్రం ఏమీ చేయకూడదు అనే సాంప్రదాయం. అదే రీతిగా యోధా సాంప్రదాయం కూడా స్త్రీ అంటే బానిస లాంటిది. స్త్రీ ఎవరో బానిస లాంటిది. స్త్రీ కనీసం లెక్కల్లో కూడా లెక్కెట్టడానికి కూడా పనికిరాదు. ఎంత ఘోరం చూడండి. లెక్కెట్టడానికి కూడా స్త్రీకి స్థానము లేదు. కాబట్టి వాళ్ళు ఎవరు లెక్కెట్టారు? పురుషుల్ని లెక్కెట్టారు. ఒకవేళ పురుషుల్ని లెక్కెట్టండి, స్త్రీని లెక్కొట్టద్దని దేవుడు చెప్పాడా? దేవుడు ఎక్కడ చెప్పలేదు. అంటే స్త్రీ సమాజంలో ఎంత విలువలేనిదిగా, కనీసం లెక్క పెట్టడానికి కూడా అర్హురాలుగా లేని పరిస్థితిలో, అసాధారణమైన పరిస్థితిలో వీళ్ళు అసాధారణమైన పరిస్థితిని లెక్క చేయకుండా నిలబడ్డారు. దాన్ని బట్టి మనం ఆలోచన చేయాలి. అంటే మన జీవితాల్లో అసాధారణమైన కార్యాలు చేయడానికి దేవుని మీద నమ్మినప్పుడు, దేవుని మీద నమ్మిక ఉంచి దేవుడు మాకు న్యాయము చేస్తాడని వారు ఏం చేశారు? అసాధ్యాన్ని సుసాధ్యము చెయ్యగలిగారని లేఖనం మనకు బోధిస్తూ ఉంది. మన జీవితాల్లో కూడా బలహీనులుగా ఉండవచ్చు, మనం ఎన్నికలేని వారిగా ఉండవచ్చు, మనం పనికిరాని వారిగా ఉండవచ్చు మనం. కానీ దేవుని కొరకు నిలబడి నేను కూడా దేవుని కొరకు ఒక చరిత్రను సృష్టించాలి, దేవుని స్వాస్థ్యములు నేను పాలిభాగస్తురాలుగా ఉండాలి అనే ఆలోచన పుట్టించింది ఎవరు అంటే ఈ 5 ఆడవాళ్ళు కూడా ఆస్తికి హక్కుదారులు. దేవుడిచ్చే స్వాస్థ్యము, దేవుడిచ్చే బహుమానం. కానాను దేశం ఎవరిచ్చే బహుమానం చెప్పండి? దేవుడిచ్చే బహుమానానికి మేము కూడా అర్హులమే అని దేవుని మీద వారు నమ్మకం పెట్టుకున్నారు. ఏం పెట్టుకున్నారు? దేవుడిస్తాడు. ఒకవేళ యోధా సమాజం ఎంతమంది ఉన్నారని చెప్పాను? 30 లక్షల మంది ఒక పక్క, ఈ 5 ఒక పక్క. మీరు గమనించాలి. అంటే ఎంత విశ్వాసం ఉండాలి ఎవరి మీద? దేవుని మీద. 30 లక్షల మంది ముందు 5 అమ్మాయిలు నిలబడి మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి, దేవుని మీద ఎంత నమ్మకమో ఉండాలి. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని దగ్గరికి వస్తున్నాము, వెళ్ళిపోతున్నాం అన్నట్లుగా కాకుండా దేవుని కొరకు ఒక అద్భుతమైన పాత్రగా నువ్వు వాడబడాలి. దేవుని కొరకు బలమైన పాత్రగా వాడబడాలి. ఈ 5 యవన బిడ్డల జీవిత చరిత్రను చదువుతున్నప్పుడు మనకు ఏమర్థం కావాలి అంటే దేవుని కొరకు నిలబడితే దేవుడు మన పక్షాన నిలబడతాడు. దేవుని కొరకు నిలబడితే దేవుడు మనకు న్యాయము తీరుస్తాడు. దేవుని పక్షాన్ని నిలబడితే దేవుడు నా మాట విని నాకు మేలు చేస్తాడనే విశ్వాసం ఉందా? నేను దేవుని కొరకు నిలబడతాను. పరిస్థితులు నాకు వ్యతిరేకంగా ఉన్నా, సమాజం నాకు వ్యతిరేకంగా ఉన్నా, ఎవరు నా పక్షాన లేకపోయినా ఆ 5 తరపున ఎవ్వరూ లేరు. నిజమేనండి. 5 ఆడపిల్లలు. ఈ ఆడపిల్లల్ని అనాథలుగా వదిలేస్తామా? వీళ్ళకి ఆస్తి ఇవ్వమా? మరి వీళ్ళు ఎక్కడుంటారు? రోడ్డు మీద ఉంటారా? వీళ్ళు కూడా ఉండాలి అంటే ఇల్లు కట్టుకోవాలి. అంటే ఏం కావాలి? స్థలము కావాలి. కాబట్టి వీళ్ళని అనాథలుగా వదిలేస్తామా? లేదు. వీళ్ళకి మనకు న్యాయం చేయాలని ఎవ్వడం ముందుకు రాలేదు. మనకు న్యాయం జరగనప్పుడు మనము దేవుని పక్షాన నిలబడితే దేవుడు మనకు న్యాయము చేస్తాడనే నమ్మకం వీళ్ళ 5 ఉంది. ఎవరికొని చెప్పండి? అంటే వీళ్ళ 5 ఆ 40 సంవత్సరాల ప్రయాణములో దేవుని భక్తిని నేర్చుకున్నారు. ఏమి నేర్చుకున్నారు? దేవుని భక్తి మార్గాన్ని నేర్చుకున్నారు. దేవుని ప్రేమను అర్థం చేసుకున్నారు. దేవుడు చేయగలడని నమ్మారు. అంటే వాళ్ళ 40 సంవత్సరాల ప్రయాణంలో
దేవుని ప్రేమ వాళ్ళకి అర్థమైంది. నేను అంటున్నాను, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, రక్షణ పొందావు, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు దేవునితో ప్రయాణం చేస్తున్నావో దేవుడు చేయగలడనే నమ్మకం నీకుందా? చరిత్రను దేవుడు మార్చగలడు, నా జీవితాన్ని దేవుడు స్థిరపరచగలడనే నమ్మకం కలిగి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా? వీళ్ళైదికి ఒక నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఈ 40 సంవత్సరాల్లో దేవుడేంటో, దేవుని కార్యాలేంటో చూశారు. అప్పటికి తన తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన వీళ్ళకి అర్థమైంది, దేవుడు మా జీవితాలను మార్చగలిగిన సమర్థుడు. అచంచలమైన విశ్వాసం. ఒకటి, వాళ్ళకి అర్థమైంది అసాధ్యమైన దాన్ని దేవుడు సాధ్యము చేయగలడనే నమ్మకం. రెండవది, వాళ్ళ విశ్వాస ప్రమాణం, వాళ్ళ మాటలు జాగ్రత్తగా మనం ఆలోచన చేసినప్పుడు ఆ 12 గోత్రాల వారికే దేవుడిచ్చే కృప మాకెందుకు ఇవ్వడు? ఆ 12 గోత్రాల్లో ఉన్న తరాలన్నిటికీ దేవుడు ఇస్తున్నప్పుడు మాకు కూడా దేవుడు ఇస్తాడనే విశ్వాసం. చాలా సందర్భాల్లో మన పక్క వారికో, మన చుట్టాలకో, మన బంధువులకో దేవుడు అద్భుతాలు చేసినప్పుడు అనిపించదు మనకి, అందరికీ చేస్తున్నాడు దేవుడు, నాకు చేయట్లేదు. ఏమనుకుంటాం మనం? అందరికీ దేవుడు చేస్తున్నాడు, నాకు మాత్రం దేవుడు చేయటం లేదు అని అనుకుంటాము. కానీ అందరికీ చేస్తున్న దేవుడు నాకు కూడా చేస్తాడనే విశ్వాసాన్ని కలిగి మనము ఉన్నామా? కానీ 5 ఒకటి అర్థమైంది, దేవుడు మనకు కూడా ఏం చేస్తాడంటే మేలు చేస్తాడు. వాళ్ళు చేసింది చిన్న ప్రార్థన. 30 లక్షల మంది పురుషుల ముందు, లేకపోతే 30 లక్షల మంది ఇజ్రాయేలీల ముందు అక్కడ ఎవరున్నారు? మోషే ఉన్నాడు, ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. ఒక మాటలో చెప్పండి, సుప్రీంకోర్టు లాంటిది. ఏ కోర్టు చెప్పండి? సుప్రీంకోర్టు ముందు నిలబడి మాట్లాడగలం మనం? మామూలు చిన్న కోర్టు ముందే నిలబడి మనం మాట్లాడడానికి భయం వేస్తుంది, ఏం మాట్లాడితే ఏమంటారో అని. సుప్రీంకోర్టు లాంటి ఆ న్యాయస్థానం ముందు, మోషే ముందు వీళ్ళు నిలబడి మాట్లాడుతున్నారు. మన జీవితంలో మనకు సమస్య ఎదురైనప్పుడు, మన జీవితంలో కష్టం ఎదురైనప్పుడు, మన జీవితంలో నష్టం ఎదురైనప్పుడు మనం సమాజంలో నిలబడి మాట్లాడి విజయాన్ని సాధించాలి. ఆడవారైనా మగవారైనా, ఆడవాళ్ళు 5 సుప్రీంకోర్టు ముందు నిలబడ్డారు, న్యాయాధిపతుల ముందు నిలబడ్డారు. ఏమంటున్నారంటే మాకు మీరు న్యాయము చెయ్యాలి అని. ఎంత గొప్ప విశ్వాసము! మాకు న్యాయం జరుగుద్దనే నమ్మకం. వాళ్ళ నమ్మకాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు చరిత్రలో ఒక ఆయన ప్రార్థన చేశాడు. ఎవరు అంటే ఎబ్బేజు. ఎవరు చెప్పండి? ఎబ్బేజు చేసిన ప్రార్థన ఏంటి తెలుసా? నా సరిహద్దులను, చిన్న ప్రార్థన, స్మాల్ ప్రేయర్ కదా. నా సరిహద్దులను, అందులో ఒక అద్భుతమైన మాట వాడబడింది. అంటే నా పరిధిని పెంచు. సరిహద్దు అంటే ఒక పరిధి ఉంటుంది. మనకు పరిధి ఉంటుందా? 2 సెంట్లో సరిహద్దు, 3 సెంట్లు, 5 సెంట్లో స్థలం కట్టుకుని మనకేముంటుంది? సరిహద్దు ఉంటుంది. ఎబ్బేజు చేసిన ప్రార్థన ఏంటంటే నా సరిహద్దు విశాలపరచబడాలి. ఇది ప్రార్థన. మన జీవితాలు ఈ 2026లో విశాలపరచబడాలి. మన పరిస్థితి, మన భక్తి జీవితం, మన ప్రార్థనా జీవితం, మన విశ్వాసపు స్థాయి, సరిహద్దు విశాలపరచబడాలి. మన భక్తి జీవితం పెరగాలి. 2025లో నువ్వు ఎంత భక్తిపరుడుగా, ఎంత భక్తిపరురాలుగా ఉన్నావో, ఎన్నిసార్లు ఉపవాసం ఉన్నావో, ఎన్ని అద్భుతాలు కార్యాలు నువ్వు చేసావో, దేవుని కొరకు ఎంత ప్రయాసపడ్డావో, దేవుని కొరకు నువ్వు ఎంత ఇచ్చావో, ఈ 26లో నీ పరిధి పెరగాలి, నీ భక్తి జీవితం పెరగాలి. ఎబ్బేజు నా సరిహద్దులను విశాలపరచు అంటే మన పరిధి పెరగాలి. ఒక గ్రామానికి, ఒక పేటకు, ఒక ప్రాంతానికి మన భక్తి జీవితం, మన ప్రార్థనా జీవితం పరిమితం అవ్వకూడదు. అనేకులకు మనం మేలుకరముగా మార్చబడాలి. మన పరిధి పెరగాలి. అదే వాళ్ళు నిలబడ్డారు. మాకు కూడా మా సరిహద్దులు మాకు కావాలి. వాళ్ళు చేసిన ప్రార్థన జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. తండ్రి లేని లోటు, తండ్రి లేడని వాళ్ళు బాధపడలా, అన్నదమ్ములు లేరని వాళ్ళకి బాధ లేదు. మన జీవితాల్లో అందరూ ఉన్న బాధపడతాం, మనకు ఎవరు లేరు, నాకేం పని అవ్వదు, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు, నాకు న్యాయం చేసే వాళ్ళు ఎవరు లేరు.
నా నా పక్షాన్ని నిలబడేవారు ఎవరు లేరని బాధపడతాం. మీరు గమనించాలి, మనం ఆలోచన చేయాలి. ఆ 5 యవ్వన బిడ్డల వెనకాల ఎవ్వరు లేరు. నీ వెనకాల ఎవరున్నా లేకపోయినా నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు, నీ పరిస్థితులను మార్చగలడు, నీ జీవితాన్ని అద్భుతంగా నిలబెట్టగలడు. సమాజం ముందు నిలబడు, సంఘం ముందు నిలబడు. యెహోవా నా పక్షమునుండగా ఎవడు నాకు. ఎందుకు నువ్వు నిలబడలేకపోతున్నావు? కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, నిలబడలేని స్థితిలో ఒకవేళ మనం ఉంటే చరిత్ర మనకు నేర్పుతున్న పాఠం, ఈ 5 బిడ్డలు దేవుని కొరకు కాదు, తమ కొరకు తాము నిలబడ్డారు. మాకు న్యాయం కావాలి, తండ్రి లేకపోతే మా తండ్రి పేరు తీసేస్తారా? మీరు చరిత్రలో మా తండ్రి పేరు తీసేస్తారా? జాగ్రత్తగా మాట మనం ఆలోచన చేసినప్పుడు అద్భుతమైన విషయం అక్కడ రాయబడింది. ఒకసారి మనం చదువుదామా? ఏమని అక్కడ మనము అద్భుతమైన మాట ఏమన్నా 4వ వచనంలో అంటారు, అతనికి కుమారులు లేనంత మాత్రాన మా తండ్రి పేరు అతని వంశములో తీసివేస్తాం. ఎంత ధైర్యం ఉండాలన్న మాట మాట్లాడాలంటే కదా. 30 లక్షల మంది ముందు నిలబడి, సుప్రీంకోర్టు ముందు నిలబడి మాట్లాడాలంటే మనకేం కావాలంటే ధైర్యము. ప్రకటన గ్రంథంలో అంటాడు, పిరికివారు దేవుని రాజ్యములో ప్రవేశింపరు. పిరికితనం ఉండకూడదు, దేవుని కొరకు నిలబడాలి. ధైర్యవంతులు, ధైర్యశాలులుగా నిలబడాలి. స్త్రీల సమాజం కదా. అప్పుడప్పుడు అంటారు ఎబ్రి స్త్రీలు చురుకైన వారు అన్నట్లుగా పాలమూరు స్త్రీలు ఎలాంటి వారట? చురుకైన వారు. ఏ విషయంలో చెప్పాలి? ఏ విషయంలో మీరు చురుకైన వాళ్ళు? జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా పరిశీలన చేయాలి. దైవ జనాంగమా, వాళ్ళ ధైర్యం చూడండి. 30 లక్షల మంది జనం ముందు నిలబడ్డారు. ఎంత గొప్ప ధైర్యం ఉందా నీకు? ధైర్యం, దేవుని కొరకు నిలబడే ధైర్యం నీకు ఉందా? దేవుని కొరకు ప్రయాసపడే ధైర్యం ఉందా? నీ తండ్రి లేకపోయినా, నీకు వంశం లేకపోయినా, దేవుడు నా పక్షాన ఉన్నాడు అని నిలబడే ధైర్యం నీకుందా? జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ధైర్యం ఉంటుంది తప్పుడు పనులు చేయడానికి. ఏ పనులు చేయడానికి? పనికి మాలిన పనులు చేయడానికి ధైర్యం వస్తుంది. దేవుని పని చేయడానికి మాత్రం ధైర్యం. ప్రార్థన చేయమంటే అయ్యి బాబు నేను చేయలే, బాబు ప్రార్థనే నేను చేయను బాబా. దేవుని పని చేయడానికి ధైర్యం రాదు. ఇక ఇలా కార్యక్రమం జరుగుతూ ఉంది, అమ్మా నువ్వు కూడా దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలంటే అయ్యి బాబు దేవుడు అసలు చాలా ఇబ్బందుల్లో ఉందండి, ఇవ్వలేవండి ఈసారికి. అదే పనికి మాలిన పనులకైతే ఎంత డబ్బు అయినా ఖర్చు పెడతాం. గమనించాలి వాళ్ళ ధైర్య సాహసాలు ఎంత గొప్పగా ఉన్నాయో. ఏమని వారు మాట్లాడుతూ ఉన్నారు అంటే అద్భుతమైన మాటలు వారు మాట్లాడుతూ ఉన్నారు. 3వ వచనం, అతడు కోరహు సమూహములో అనగా యెహోవాకు విరోధముగా కూడినవాడు. మా తండ్రి కోరహు దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. దేవునికి వ్యతిరేకంగా ఎవరైతే నిలబడ్డారో వాళ్లకు దేవుడిచ్చే బహుమతిలో పాలి భాగము లేదు. మరి మా తండ్రి దేవుడికి వ్యతిరేకంగా నిలబడలేదా? ఒకవేళ మా తండ్రి దేవుడికి వ్యతిరేకంగా నిలబడితే దేవుడిచ్చే ఆస్తిలో చిల్లిగా అవ్వకూడదు, ఇవ్వాల్సిన పని లేదు. మా తండ్రి కోరహు సమూహంలో లేడు. అంటే దేవునికి వ్యతిరేక కార్యకలాపాలు చేయడము అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో వారికి దేవుడిచ్చే బహుమతుల్లో ఏముండదు? దేవుడిచ్చే బహుమానంలో వాళ్ళకి పాలి భాగము ఉండదు. దేవునికి వ్యతిరేకులను దేవుడు తన బహుమతులు ఇవ్వడు అని లేఖనము చెబుతా ఉంది. వాళ్ళందరూ ధైర్యంగా నిలబడి చెప్తున్నారు, మా తండ్రి దేవునికి వ్యతిరేకంగా లేడు, కానీ తన చేసిన పాపాన్ని బట్టి, అంటే పాపాన్ని బట్టి ఏ పాపం చేశాడు? మిగతా వాళ్ళు ఎలాగ దేవుని మీద సనుక్కున్నారో మా తండ్రి కూడా దేవుని మీద అలాగే సనుక్కుని అరణ్యములో చనిపోయాడు. అంతే. పాపం అంటే ఏదో చేయలేదు అక్కడ. అందరిలాగే సామాన్యంగానే పాపిగా మా తండ్రి చనిపోయాడు తప్ప మా తండ్రి దేవుడికి వ్యతిరేకంగా నిలబడలేదు. ధైర్యం కావాలి మాట్లాడడానికి. కొంతమంది మాట్లాడతారు, సుధా ఉండదు, మొదలవ్వదు. కొంతమంది మాట్లాడతారు, ఎందుకు మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియదు, మళ్ళీ అని నవ్వుతారు. మాట్లాడేసి నవ్వుతారు అన్న. మనం కూడా ఏం చేయాలి ఇప్పుడు? నవ్వాలి.
అలా కాదు, సందర్భానుసారంగా మాట్లాడడం, అవసరాన్ని బట్టి మాట్లాడడం, అవకాశాన్ని బట్టి మాట్లాడడం. ఎలా మాట్లాడడం? మృదువైన మాట, ప్రేమ గల మాట, ధైర్యాన్ని పుట్టించే మాట, ప్రేమను పెంచే మాట, సహవాసాన్ని పెంచే మాట, ఐక్యతను పెంచే మాట. ఆ 5 బిడ్డలు మాట్లాడుతున్నారు ఏమని? మా తండ్రి దేవునికి వ్యతిరేకమైన గుంపులో లేడు, నెంబర్ 1. రెండవది, మామూలుగా అందరిలాగే పాపం చేసి చనిపోయాడు. పాపం చేసి చనిపోయినంత మాత్రాన మామూలుగా మా తండ్రి పేరు కత్తిరించేస్తారా? అంటే తీసేస్తారా? అంటే మా నాన్న వంశము లేకుండా చేసేస్తారా? ఇప్పుడు జగత్తు గమనిస్తే ఆ పేరు, తండ్రి పేరు ఎప్పుడైతే తీసేశారో కానానులో వాళ్ళ వంశం ఉండదు. మా వంశాన్ని మీరు ఎలా తీస్తారు అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు. మా తండ్రి పేరు, మా తండ్రికి మగపిల్లలు లేనంత మాత్రాన పేరు తీసేస్తారా? నేను అంటున్నాను, న్యాయం కొరకు నిలబడ్డాం, ధైర్యంగా నిలబడ్డాం, న్యాయం కొరకు చేసే పోరాటం. దేని కొరకు చేసే పోరాటం అండి? న్యాయం కొరకు చేసే పోరాటం. అద్భుతమైన పోరాటం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దేని కొరకు పోరాటం చేస్తున్నారు? వాళ్ళ స్వార్థం కొరకు పోరాటం చేయట్లేదు. లీగల్, చట్టపరమైన పోరాటం ఇది. ఇల్లీగల్గా కాదు, అన్యాయంగా, అన్యాయపు పోరాటము కాదు. చాలా పోరాటాలు మనం చూస్తాం, అన్యాయంగా పోరాటాలు చేస్తారు. ఏ పోరాటాలు చేస్తారు? అన్యాయపు పోరాటాలు చేస్తారు. తప్పు చేయకపోయినా చేశాడన్నట్లుగా పోరాటం చేస్తారు. మోసం చేయకపోయినా చేశాడన్నట్లుగా పోరాటము చేస్తారు. మంద కాకపోయినా మంద అన్నట్లుగా మనం ఏం చేస్తాం? పోరాటము. కానీ వీళ్ళు చేసేది అన్యాయపు పోరాటం కాదు, న్యాయపరమైన పోరాటం. ఏమిటా న్యాయపరమైన పోరాటం? మా తండ్రి లేకపోయినా మా తండ్రి వంశపు పేరు తీయకూడదు. 12 గోత్రాల్లో మా తండ్రి పేరు కూడా ఉండి తీరాలి. దేవుడిచ్చే ఆ బహుమానపు, వాగ్దానపు దేశపు బహుమానం మాకు కూడా ఇవ్వాలి. ఇది న్యాయ పోరాటమే కానీ ఇది అన్యాయము కాదు. నేను అంటున్నాను, దేవుని కొరకు మనం నిలబడితే దేవుడు మనకి ఏం చేస్తాడంటే న్యాయము చేస్తాడు. మీరు గమనించాలి, వాళ్ళ యొక్క ఈ 5 యవన బిడ్డల యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు అసాధ్యమైన దాన్ని వారు ఇది మా వల్ల కాదు అని అనుకోలేదు. ఇది మా వల్ల కాదని అనుకోలేదు. దేవుడు సమస్తమును సాధ్యపరచగలడు, వాళ్ళ నమ్మకం. రెండవది, వాళ్ళకున్న అచంచలమైన విశ్వాసం, దేవుని మీద నమ్మకం. దేవుడు మాకు న్యాయము చేస్తాడు. మూడవది, వాళ్ళకున్న ధైర్యంగా నిలబడ్డారు. ఎలా నిలబడ్డారు చెప్పండి? ధైర్యంగా, పురుషుల ముందు, సుప్రీంకోర్టు ముందు, న్యాయ వ్యవస్థ ముందు ధైర్యంగా నిలబడి న్యాయ పోరాటము చేయడానికి వాళ్ళు 30 లక్షల మంది సమాజం ముందు నిలబడ్డారు. మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఇజ్రాయేలు సమాజం అంటే 30 లక్షల జనాంగం ముందు వారు నిలబడ్డారు. ఎంత గొప్ప ధైర్యమో దేవుని పిల్లలుగా మనం ఆలోచన చేయాలి. నాలుగవది, వాళ్ళు జాగ్రత్తగా చూసినప్పుడు ఒక అద్భుతమైన మాట అక్కడ రాయబడింది. ఏమని రాయబడిందంటే, మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మీరు ఎలా కత్తిరించేస్తారు, ఎలా తీసేస్తారు? మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యము మాకును దయచేయమని మనము చేసిన రిక్వెస్ట్. మాకు కూడా ఏం కావాలి? స్వాస్థ్యం కావాలి అన్నప్పుడు మోషే, ఇది మన నిబంధనలకు విరుద్ధం. ఎందుకంటే యూదా ధర్మశాస్త్ర ప్రకారంగా ఆడోళ్ళకి అవకాశం లేదు అని అనలే. దేవునికి ఆ పని అప్పగించాడు. మోషే కూడా ఎంత గొప్ప నాయకుడు చూడండి. అక్కడ ఉన్న 30 లక్షల మంది మనకి ఏదన్నా మన సహాయం అడిగామనుకోండి, మనం ఒక మంచి పని చేస్తూ ఉంటే ప్రోత్సహించేవారి కన్నా చెడగొట్టేవాళ్ళు, మీకు బాగా అర్థమైంది. ఒక పని చేస్తున్నప్పుడు చెయ్యి అని అనరు. చేయలేటి అలాగా చెడగొట్టే వాళ్ళు ఎక్కువ. కానీ వీళ్ళ 5 నిలబడినప్పుడు ఎవరు వారిని చెడగొట్ట. మోషే ఒక అద్భుతమైన మాట అన్నాడు, ఈ న్యాయం మన నిబంధనలకు విరుద్ధం, దీన్ని మేమేమి చేయలేము, కాబట్టి దేవుని దగ్గర పెడదాం. దాని అర్థం ఏంటో తెలుసా? మన జీవితంలో న్యాయం జరగనప్పుడు మనం ఎవరి మీద ఆధారపడాలి తెలుసా?
దేవుని మీద ఆధారపడాలి. న్యాయం చేయలేని పరిస్థితి మన జీవితాల్లో ఎదురైనప్పుడు ఆ అవకాశాన్ని ఎవరికి ఇవ్వాలంటే దేవుడి మీద ఇవ్వాలి. దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు ఏం చెప్తాడు మనము ఎదురు చూడాలి. సెలోపెహదు కుమార్తెలు చెప్పినటువంటి ఆ మాటను బట్టి మోషే అన్నాడు, అయితే దేవుని దగ్గర పెడదాం, దేవునికి ఆ పని అప్పగిద్దాం, ఆ పని మనం దేవునికి అప్పగిద్దాం అని అన్నప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిలో ఆ పనిని వారు అప్పగించినప్పుడు ఒక అద్భుతమైన మాట అప్పుడు రాయబడింది 5వ వచనములో, అప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిలో మనవి చేయగా యెహోవా మోషే కొరకు ఇలాగు సెలవిచ్చెను, సెలోపెహదు కుమార్తెలు చెప్పినది యుక్తమే, యుక్తమే అంటే సత్యము, నిజము, సరైనది. అంటే ఒక సరైన నిర్ణయాన్ని నువ్వు తీసుకుంటే దేవుడు నీకు సపోర్టు. నువ్వు దేవుని కొరకు నిలబడితే నీ వెనకాల సంఘం లేకపోయినా, సమాజం లేకపోయినా, ఎవరు లేకపోయినా, నువ్వు చేసే దానిలో నిజముంటే, నువ్వు చేసే పనిలో యథార్థత ఉంటే, నువ్వు చేసే పనిది దేవుని క్రమములో ఉంటే, ఎవరు ప్రోత్సహించకపోయినా దేవుడు నిన్ను ప్రోత్సహిస్తాడు, దేవుడు నిలబెడతాడు. న్యాయం కొరకు నువ్వు పోరాటం చేస్తే దేవుడు నీ పక్షాన నిలబడి విజయాన్ని మోషే అన్నాడు. దేవుడు ఎస్, ఇట్స్ కరెక్ట్, నిజం అది. మరి అంతవరకు లేదు, ఉందా అంతవరకుని? 430 సంవత్సరాలు ఎక్కడున్నారు వాళ్ళు? ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అంతకాలము లేని కొత్త సిస్టమ్ కొత్తలా రాసుకున్నారు. ఏమని రాశారంటే, ఇక నుంచి ఏ తండ్రికి అయినా మగపిల్లలు లేకపోతే ఆడపిల్లలకి ఏమి ఇవ్వాలి? స్వాస్థ్యం ఇవ్వాలి. కొత్త చట్టాన్ని రూపకల్పన చేసింది ఎవరంటే ఈ 5 కుమార్తెలు. కొత్త చట్టానికి పునాది వేసిన వారు. మనం కూడా అప్పుడప్పుడు అంటాం కదా, నిమ్న జాతులకు పునాది వేసిన వాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్తాం. అంబేద్కర్ కంటే ముందు దేవుడే స్త్రీల కొరకే వేశాడు, ఒక పునాదిని వేశాడు, స్త్రీ చట్టాన్ని. ఇది నేషనల్ లా, జాతీయ చట్టం. జాతీయ చట్టాన్ని చేసింది ఎవరు తెలుసా? 5 స్త్రీలు. స్త్రీకి ఆస్తి హక్కును, స్త్రీకి సమాన హక్కును ఇచ్చింది ఎవరు అంటే ఈ 5 స్త్రీలు. ఎవరు వాళ్ళు? సెలోపెహదు కుమార్తెలు. 5 కుమార్తెలు, తండ్రి లేని బిడ్డలు, బలహీనులు. ఈ 5 వేరు స్వభావాలు కలిగిన వారు. కానీ మనం యోధా జాతీయ చట్టాన్ని మార్పు చేసిన ధీర వనిత. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఒక కొత్త మార్గానికి నాంది పలికారు వారు. తర్వాత తరాలు కూడా స్త్రీకి హక్కు ఉంది. ఒక కొత్త మార్గానికి నాంది పలికిన స్త్రీలు దైవజనాంగమా. నేను అంటున్నాను, మన సంఘంలో పురుషుల సంఖ్య కంటే ఏ సంఖ్య ఎక్కువ ఉంది? స్త్రీల సంఖ్య ఉంది. కాబట్టి స్త్రీల సమాజం ఏం చేయాలంటే దేవుని కొరకు కొత్త మార్గాలను అన్వేషించి దేవుని మహిమను రాబోయే తరాల వారికి మనం ఏం అందించాలంటే దేవుని ప్రేమను అందించాలి. ఈ 5 స్త్రీలు రాబోయే తరాలకు ఏం కల్పించారంటే ఆస్తి హక్కును కల్పించారు. ఏ హక్కును కల్పించారు? ఆస్తి హక్కును. ఎవరికి? స్త్రీలకు. వారు తర్వాత తరాలకు వారు ఎలా మారారంటే మేలుకరంగా మారారు. దేవుడు ఒప్పుకున్నాడు, వాళ్ళకు కూడా భూభాగము ఇవ్వాలన్నాడు. ఈ విషయం జరిగిన 7 నుండి 10 సంవత్సరాల తర్వాత వారేం పొందుకున్నారంటే హక్కును పొందుకున్నారని లేఖనం మనకి చెబుతా ఉంది. దేవుని పిల్లలుగా ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు యెహోషువ గ్రంథము, నేను ముగిస్తూ ఉన్నాను, యెహోషువ గ్రంథము 17వ అధ్యాయం ఒకసారి చదువుదామా? ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథము 17వ అధ్యాయము తీసరా 3వ వచనం చదువుదాం. 17వ అధ్యాయము 3వ వచనము నుండి, మనష్యేమును మనవడును, మాకీరు ఇను మనవడును, గిలాదు మనవడును, హేపెరు కుమారుడైన సెలోపెహదు కుమార్తెలే గాని కుమారులు పుట్టలేదు. అతని కుమార్తెలు పేర్లు మహలా, నోయి, హోగ్లా, మిల్కా, తిర్సానునవి.
వారు యాజకుడైన ఎలియాజరు ఎదుటను, నూను కుమారుని యెహోషువ ఎదుటకును, ప్రధాన ఎదుటకు వచ్చి, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యమని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవ చేయగా, యెహోవా సెలవిచ్చినట్లు వారికి తండ్రి యొక్క సహోదరుల మధ్య స్వాస్థ్యమును అప్పగించను. ఆస్తి హక్కును సంపాదించుకున్న 5 తండ్రి చనిపోయాడు. ఈ 5 ఇజ్రాయేలీయుల జాతీయ చట్టాన్ని మార్చి ఆస్తి హక్కును ఒక స్త్రీగా, నీ ప్రియమైన తండ్రికి కుమార్తెగా, తండ్రి పేరును అద్భుతంగా చరిత్రలో చిరస్థాయిగా ఉండేటట్లుగా మనం చేయగలుగుతున్నామా? దేవుడు తండ్రి మెచ్చే కుమార్తెలుగా, దేవుడు మెచ్చే కుమార్తెలుగా సంఘ క్షేమాభివృద్ధిలో ఎలాంటి పాత్ర మనము పోషిస్తూ ఉన్నాము? ఒక ఆశీర్వాదం పొందాలి అంటే, ఒక దీవెన పొందాలి అంటే, మన చరిత్రను తిరగరాయాలి అంటే మనకు ఉండవలసింది జెలోపెహేదు కుమార్తెలు వంటి ధైర్యం, వాళ్ళకున్నటువంటి నమ్మకం, ఉన్నటువంటి అసాధారణమైన తీర్మానం. అసాధ్యాన్ని కూడా నేను సాధ్యము, ఇది నేను చేయగలను. జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. దేవుని పిల్లలుగా మనం పరిశీలన చేయాలి. వాళ్ళ 5 చేసిన విజ్ఞాపన ఏమని అడిగారు? వాళ్ళందరి ముందు అడిగారు, మాకు కూడా అవకాశాన్ని ఇవ్వండి. విజ్ఞాపన ప్రార్థన. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం.